ఇక ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో రుద్రప్రయాగ్ జిల్లా గుప్తకాశీ దగ్గర రోడ్డుపై హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. హెలికాప్టర్ లో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతింది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో రుద్రప్రయాగ్ జిల్లా గుప్తకాశీ దగ్గర రోడ్డుపై హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పూర్తి వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్, విజయచంద్రిక ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక సాంకేతిక లోపం కారణంతో రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్తకాశీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది ప్రైవేట్ హెలికాప్టర్. సాంకేతిక లోపం తలెత్తడంతోనే రోడ్డు పైన హెలికాప్టర్ ను పైలట్ ల్యాండ్ చేసినట్టు చెప్తున్నారు. ఇక ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో పలువురు టూరిస్టులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక హెలికాప్టర్ లో ఉన్న వారంతా కూడా సురక్షితంగా ఉన్నారని కూడా ఉత్తరాఖండ్ ఏడీజీ ల్యాండ్ ఆర్డర్ డాక్టర్ మురుగేశన్ కూడా తెలపడం జరిగింది. ఇక సంఘటనకి పోలీసులు చేరుకున్నారు. దాదాపు ఇటీవల 2 నెలల కాలంలోనే ఉత్తరాఖండ్ లో వరుసగా హెలికాప్టర్ల ప్రమాదాలు చోటు చేసుకుంటారని చెప్పాల్సింది. ఇటీవల ఒక హెలికాప్టర్ 6 మంది టూరిస్టులతో వెళ్తున్న సందర్భంలో చెట్టును ఢీకొట్టడంతో 6గురిలో దాదాపు 5గురు మృతున్న సందర్భం చోటు చేసుకుంది. తాజాగా ఇటీవల ఉత్తరాఖండ్ ఎయిమ్స్ కు సంబంధించి ఒక హెలికాప్టర్ కూడా ప్రమాదం జరిగింది. కానీ ఆ సందర్భంలో కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతోనే హెలికాప్టర్ యొక్క వెనక భాగం పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ అవ్వడం, సురక్షితంగా డాక్టర్ టీం అంతా బయటపడడం జరిగింది. కానీ తాజాగా ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే కూడా అలాంటిది ఒకటి జరిగింది. రుద్రప్రయాగ జిల్లాలో గుప్తకాశీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏకంగా హైవే పైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో కొంత ప్రమాదం తగ్గినప్పటికి కూడా దగ్గరలో ఉన్న వాహనాలకు కూడా కొంత డ్యామేజ్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. టెక్నికల్ సాంకేతిక లోపం ఏంటనేది కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన హెలికాప్టర్ గా కూడా అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.